హలో భయ్యా, హలో. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మీకు దేని మీద ఉంది? రామ్ చరణ్, బాలయ్య బాబా, వెంకటేష? అంటే రామ్ చరణ్ గారు అంటే శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ మధ్య ఆయన అన్ని సినిమాలు చప్పగా తీస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ నాకు బాలయ్య బాబు మీద ఉన్నాయి అనమాట. డాకు మహారాజ్ మీద డాకు మహారాజ్ మీద ఉన్నాయి. ఎందుకంటే వెంకటేష్ గారి సినిమా ఎట్లయినా ఫ్యామిలీ సెంటిమెంట్తో నెట్టుకొచ్చేస్తారు, ఆయన కామెడీతో నెట్టుకొచ్చేస్తారు. సో గేమ్ చేంజర్ అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్, భారీ బడ్జెట్. సో బాలయ్య బాబు అంటే కనుక జస్ట్ కన్ను రెప్పతోనే హిట్ కొట్టగల ఇది. లాస్ట్ సంక్రాంతికి వీరసింహారెడ్డితో ఆయన కలేజ్ అంటే మనం చూసాము. సో అలాగే ఇందుకు ముందు కూడా నరసింహానాయుడు, అలా సమరసింహారెడ్డి అదంటే సినిమా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్లు తీసిన చరిత్ర మా బాలయ్య బాబుకి ఉంది. సో మళ్ళీ ఆయన చరిత్ర తిరిగి రాయబోతున్నాడు. సో నా ఫస్ట్ చాయిస్ వచ్చేసి డాకు మహారాజే, మా బాలయ్య బాబే. అండ్ ఇంకో మనం చూసుకుంటే బాబీ గారు ఎలివేషన్స్ కూడా నందమూరి ఫ్యామిలీ అంటే కనుక ఆయన ప్రాణం పెట్టేస్తారు. మనం చూసుకుంటే జైలు కుశల ఎన్టీఆర్ ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు దాకా వచ్చిన దేవర సినిమాలో కూడా ఆ రేంజ్ ఎలివేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో బాలయ్య బాబు కూడా అదే ఎలివేషన్తో ఒక భారీ హిట్ కొడతారని చెప్పి నేను అనుకుంటున్నా. సో మళ్ళీ ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది. మినిమం 100 కోట్లు అయితే బాలయ్య బాబు సినిమాలో 100 కోట్లు రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాతో 100 కోట్లు పైగా కలెక్షన్స్ కొడతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లుక్ ఎలా అనిపిస్తుంది మీకు? డాకు గారు లుక్ ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు? నాకు కొంచెం పైసా వసూలు అలాంటి ఒక లుక్ ఫ్లేవర్ కనిపిస్తుంది అనమాట. సో చాలా హంటింగ్ మీద ఉన్నాడు కదా. సో ఒక లయన్ కానీ టైగర్ కానీ ఒక లేడీని వేటాడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఫ్లేవర్ అయితే కనబడుతుంది నాకు. పైగా మ్యాన్షన్ హౌస్ కూడా బాగా పాపులర్ చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు. సో మాకు బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ ఉండడం కన్నా ఇలాంటి సినిమాలో ఉండడమే మాకు చాలా ఇష్టం. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకవైపు హాస్పిటల్, ఒకవైపు ఎమ్మెల్యే, ఒకవైపు అన్స్టాపబుల్, ఒకవైపు సినిమాలు. సో ఆయన ప్రాణం పెట్టేస్తున్నారు వీటి మీద. కొంచెం ఆయనకి కూడా రెస్ట్ ఇస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. వెంకటేష్ గారి సినిమా గురించి వెంకటేష్ గారి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత ఏం లేదు, కానీ కాకపోతే మన రిలీజియన్ పార్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. సో ఈ మధ్యన ఆయన F1 కానీ, F2 కానీ, F3 కానీ ఎక్కువ ఫ్యామిలీ సెంటిమెంట్, ఆ సాంగ్స్ బాగా చేస్తున్నారు ఆయన. సో నాకైతే వెంకటేష్ కుమార్ కన్నా అనిల్ రావుపూడి గారి మీద నాకు భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆయన లుంగి ఆయనకు బాగా వచ్చేస్తుంది, లుంగితో ఏ పాట పాడినా. సో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను అంటే గోదావరి సాంగ్, గోదావరి గట్టు మీద సాంగ్ అదే ఆ సాంగ్ కొంచెం మంచి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అన్న సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయన్న. అవును. బాలయ్య బాబు గారు, రామ్ చరణ్ గారు, వెంకటేష్ గారు. ఏది విజయం సాధిస్తుంది? ఒక్క సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఈ కన్ను బాగుంది, ఈ కన్ను బాగుంది అంటే ఏం చెప్తాను? 2 కళ్ళు బాగున్నాయి, అన్ని హిట్ అవుతాయి. కాకపోతే నాకు బాలయ్య బాబు మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో లాస్ట్ టైం వీరసింహారెడ్డి సినిమాతో ఒక పులిలాగా వచ్చి ఆయన పంజా ఇస్తాడు. సో మళ్ళీ ఆ పంజాని మళ్ళీ బాలయ్య బాబు గారే తిరగ రాయిపోతున్నారు. ఆయనకి సంక్రాంతి సెంటిమెంట్ అయితే ఉంది. సో మళ్ళీ సంక్రాంతి ఆయన చరిత్ర తిరగ రాస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. అటువైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు, గేమ్ చేంజర్ పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన శంకర్ గారు. అది ఎలా చూడొచ్చు అన్న మనం? అన్న బాలయ్య బాబు అంటే లయన్ టైగర్ అన్న. లయన్ టైగర్ ముందు ఏ జంతువు వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. సో బెటర్ పోస్ట్ పోన్ చేసుకుని ఈ సీజన్ మొత్తం మన బాలయ్య బాబుకి అంకితం చేసేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అంటే రామ్ చరణ్ గారు క్రేజ్ చూస్తున్నాం మనం, నార్త్ సైడ్ కూడా మంచి క్రేజ్ ఉంది. బాలయ్య బాబు గారు తెలుగులో మంచిగా ఉంది ఒప్పుకుంటా, బట్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు ఈసారి? అదే చెప్తున్నా కదా, ఆయనకి ఫ్యాక్షన్ మూవీస్, యాక్షన్ మూవీస్ అంటే ఆయనకి మంచి పేరు ఉంది. సో శంకర్ గారు అంటే గ్లోబల్ స్టార్, గ్లోబల్ సినిమాస్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఆయన సరిగ్గా ఓడపొడిచింది అయితే ఏం లేదు. భారతీయ 2 దొబ్బెట్టాడు, అంతకుముందు విక్రమ్ సినిమాతో అది పోయింది. కాకపోతే శంకర్ గారు పొలిటికల్ సినిమాస్ అనేది బాగా తీయగలరు, అదొక పేరైతే ఉంది. సో ఆ పరంగా చూసుకుంటే కనుక రామ్ చరణ్ గారికి అయితే మంచి హిట్ కొట్టచ్చు. ఎందుకంటే రంగస్థలం కూడా కొంచెం పొలిటికల్ ఫ్లేవర్ ఉంటుంది అందులో, అలాగే ఇందులో కూడా పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. సో ఆ పరంగా చూసుకుంటే కనుక సినిమా అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మంచిగా కనబడుతున్నాయి. సంక్రాంతి అంటే ఫ్యామిలీతో కలిసి వెళ్తారు కదా, వెంకటేష్ సినిమా కూడా ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తారు. అవునవును. అది ఎలా ఉండబోతుంది?
అదే చెప్పే కదా, సంక్రాంతి ఆయన ఫ్యామిలీ స్టార్. సో ఆయన రేంజ్ తగ్గట్టు హిట్ ఫ్యామిలీస్కి అయితే నడిచిపోతుంది. కాకపోతే మాలాంటి యూత్, మీలాంటి యూత్, జాబర్స్ వాళ్ళందరూ కూడా మా బాలయ్యబాబుకి జై కొడతారు. సో నాకు తెలిసి దేవరా కలెక్షన్స్ కూడా దాటేస్తాయని చెప్పి నేను అనుకుంటున్నా. ఫస్ట్ టైం బాలయ్యబాబు గారు 100 కోట్లు దాటే సినిమా ఈ సినిమా కాబోతుంది. సో మన బాలయ్యబాబు గారు సినిమాల్లో మనకి మంచి ఏంటంటే 500, 1000 రూపాయలు పెట్టే టికెట్ రేటు. సామాన్యుడు మానవుడు చూసేటట్టు 100-200 రూపాయల్లో మంచి యాక్షన్ సినిమా మీద మనం చూడొచ్చు. అంటే గేమ్ చేంజర్ కి టికెట్స్ ఎక్కువ రేట్స్ ఉంటాయి అంటుంది. అదే గేమ్ చేంజర్ మరి పుష్పకు చూస్తాం 1000-1500 రూపాయలు పెట్టి అలానే ఉంటాయి అనుకుంటారా గేమ్ చేంజర్ కు? 100% అలాగే ఉంటాయి. ఎందుకంటే శంకర్ గారు అంటేనే ఒక సినిమాకి, ఒక పాటకి 100 కోట్లు ఖర్చు పెట్టేస్తారు ఆయన. సో సినిమాకి అయితే ఆయన చేసే సాంగ్స్ కి బాగా ఎలివేషన్ ఇస్తారు కదా. సో దాన్ని బట్టి మళ్ళీ 500-1000 రూపాయలు టికెట్ పెట్టేస్తారు. సో అంతకాకుండా సామాన్య మానవుడు కూడా చూసేటట్టు కలెక్షన్స్ గేమ్ చేంజర్ కి వస్తాయి అనుకుంటారా? పుష్పకు వచ్చే కలెక్షన్స్ గేమ్ చేంజర్కి అయితే రావాలనుకుంటున్నాను. ఎందుకంటే రామ్ చరణ్ గారికి వేరే స్టేట్స్ లో కూడా ఆయనకు పాపులారిటీ ఉంది, మన అల్లు అర్జున్ గారికి అయితే. సో రామ్ చరణ్ గారు అంత ఢీ కొట్టలేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓన్లీ తెలుగులో ఉండండి. ఆయన తెలుగులోనే మెయిన్. ఇంకోటి కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారి పరంగా కొంచెం గ్లోబల్లో కూడా, ఓవర్సీస్లో కూడా కొల్లగొట్టగలరు. ఎందుకంటే శంకర్ గారికి ఇమేజ్ ఉంది కాబట్టి తమిళ వాటిలో కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 100 కొట్టకపోవచ్చు, 95-96 దాకా ఆగిపోద్ది అని చెప్పి అనుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు నితిన్ సినిమా కూడా December 25కి క్యాన్సిల్ అయింది, మూవీ రిలీజ్ అయ్యేది. అవునవును. సంక్రాంతికి వస్తుందంట. ఇప్పటికే ముగ్గురు పెద్ద స్టార్లు ఉన్నారు. ఈ నితిన్ వస్తే ఇలా ఉంటుంది. రాసి పెట్టుకోండి, రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయిపోద్ది. సీరియల్ గారు ఎక్కడ ఖాళీగా ఉన్నారు, ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్, ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని చెప్పి అక్కడెక్కడికి వెళ్తున్నారు. ఇంకా ఆమె షూటింగ్ ఏడ్ చేస్తుంది, ఇక ఆమె ఓపెనింగ్ తోనే సరిపోతుంది. ఆమె డేట్స్ అడ్జస్ట్ కాక సినిమా రిలీజ్ అవ్వట్లేదు అనమాట. సంక్రాంతికి వస్తుందని అంటున్నారు. అదే చెప్పే కదా, సంక్రాంతి రాదే. అది మీరు రాసి పెట్టుకొని కావాలంటే. నాకు తెలిసి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడు షూటింగ్ అయిపోవాలి కదా, షూటింగ్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ వరకు అయిపోవాలి. సంక్రాంతికి భారీ బాలయ్య బాబు ఉన్నారు, రాకింగ్ రామ్ చరణ్ ఉన్నారు. సో వీళ్ళందరి మధ్యన ఆయన ఎక్కడ నిలబడగలరు చెప్పండి. సో ఐ థింక్ ఈ విల్ బి పోస్ట్ పోన్. నాకు తెలిసి రథసప్తమికి రావచ్చు. ఈ పొంగల్కి 4 సినిమాలు వస్తున్నాయి కదా. పుష్పరాజు దంగల్ రికార్డు కూడా పొంగల్ వరకు మేమే బ్రేక్ చేస్తామని అంటారు. మరి ఈ పుష్పరాజు ఆ 4 సినిమాల్ని పడుకోబెడతాడా? ఎవరు? పుష్పరాజు ఆల్రెడీ వచ్చేసింది కదా. అదే దంగల్ రికార్డులు ఇంక ఉన్నాయి కదా, పొంగల్ లోపు దంగల్ రికార్డు బ్రేక్ చేస్తామంటున్నాడు. పొంగల్కి వచ్చే 4 సినిమాల పరిస్థితి దంగల్ రికార్డు బ్రేక్ చేయొచ్చు, కానీ బాహుబలి రికార్డు అయితే బ్రేక్ చేయలేడు ఆయన. 1800 దంగల్ 2,400 కోట్లు. అంటే బాహుబలి 2 అని చెప్తున్నాను నేను. మేము అంతవరకు అయితే ఏం చేయకపోవచ్చు. 1500 కోట్లు వచ్చినాయి పుష్పకు, ఇంకా 300 కోట్లు అయితే అయిపోతుంది. బదులైపోతుంది. అవుతుంది అంటారా? అవదంటారా? నాకు తెలిసి అవ్వకపోవచ్చు అన్న. కానీ మీరు పోలింగ్ పెట్టుకోండి, అవ్వదు నాన్న. నాకు తెలుసు. పొంగల్లో నెంబర్ 1 అంటే ఏం చెప్తారు? పొంగల్ నెంబర్ మీకు చెప్పే కదా, బాలయ్య బాబే ఎటు కొడుతున్నారని చెప్పి అన్నా కదా. జయ బాలయ్య బాబు అంతే. సో బాలయ్య ఫ్యాన్స్ రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మన పొంగల్కి బాలయ్య బాబు గారు, దాని తర్వాత రామ్ చరణ్ గారు, దాని తర్వాత వెంకటేష్ గారు, దాని తర్వాత ఇక రాబిన్ హుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏదో ఒకటి.